నమస్తే. ఈరోజు కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచెళ్ళి వెళ్ళిన తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణలు, ఆమె చేస్తున్న ప్రకటనలు మొత్తానికి సంచలనాలు సృష్టిస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె చేసిన ఆరోపణలు కొద్దిగా రివర్స్ గేర్‌లో వెళ్ళాయి. అందులో ప్రధానమైంది ఏంది అనంటే ఈ జగ్గారెడ్డికి సంబంధించిన ఒక ఆరోపణ. సో, కవిత మొదటి నుంచెల్లి గూడా మొదటి రోజు గూడా తాను వెళ్ళిపోవడానికి కారణము కొంతమంది కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారు. ఆ దయ్యాల పేర్లు గూడా ఆమె తర్వాత చెప్పడం జరిగింది. అయితే మొదటి రోజు నుంచెల్లి కవిత ఆరోపణలు స్ట్రెయిట్‌గా ఎక్కువగా వాళ్ళ బావ హరీష్ రావు మీదనే ఆమె గురిపెడుతున్నారు. ఈ గురిపెడుతున్న నేపథ్యంలో హరీష్ రావు మీద అనేక ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి కారణం హరీష్ రావే అని చెప్పడం, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి హరీష్ రావు ఒక ప్రయత్నం చేశారు. మిగతా పార్టీల వాళ్ళతోటి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాడని, ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేస్తారని ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు. సో, ఆరోపణలకు అన్నిటికి కూడా హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. మిగతా వాళ్ళ మీద చేసినప్పుడు, ఎమ్మెల్యేల మీద చేసినప్పుడు కొంతమంది స్పందించారు. ఇటీవల మాధవరం కృష్ణారావు అయితే తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎవరి మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు స్పందించడం పెద్ద విశేషం ఏమి కాదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జరిగింది నిన్నేందంటే, ఆమె జగ్గారెడ్డి, సంగారెడ్డికి ఈ ముఖ్యమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నేతగా ఉన్న జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడానికి కారణం హరీష్ రావు అని చెప్పారు. సో, ఇక్కడ ఆమెకు కొద్దిగా రివర్స్ గేర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హరీష్ రావు మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఇంతవరకు అవతల లబ్ధి పొందిన వాళ్ళు గానీ, హరీష్ రావు వర్గం నుంచి గానీ పెద్దగా దాని మీద స్పందించలేదు. దానికి ఎవరు కూడా కౌంటర్ ఇయ్యలేదు. కానీ హరీష్ రావుకు సంబంధించి చేసిన దాని మీద పార్టీ ఇచ్చింది ఓవరాల్‌గా. ఇట్లా హరీష్ రావుని అనడం కరెక్ట్ కాదు అని పార్టీలో ఉన్నవాళ్ళు హరీష్ రావు పార్టీ కోసం కష్టపడతారని చాలామంది చెప్పడం జరిగింది. కానీ హరీష్ రావు మీద చేసిన ఒక కామెంట్‌కు హరీష్ రావు వల్ల నేను పోలేదు అని జగ్గారెడ్డి చెప్పడం. అంటే జనరల్‌గా నా వల్ల జగ్గారెడ్డి పోలేదని హరీష్ రావు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను హరీష్ రావు వల్ల పోలేదు అని జగ్గారెడ్డి చెప్పడం ఇప్పుడు కవితకు ఒక కౌంటర్ పడిందని చెప్పొచ్చు. అందులో మనం చూస్తే కేవలం పోవడమే కాదు, హరీష్ రావుని ఇంకొంచెం మెచ్చుకున్నాడు. ఇతనొక పని రాక్షసుడు, నేనొక పని రాక్షసుడిని, ఆయనొక పని రాక్షసుడు. మా ఇద్దరి మధ్య పోరాటం ఉంటుంది. ఇది కొనసాగుతుంది. కానీ ఆయన వల్ల నేను వెళ్ళిపోలేదు అని ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. కవిత మీద తీవ్రమైన ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఏంది అంటే ఆ సమయంలో ఎప్పుడు జగ్గారెడ్డి పార్టీని వీడిన సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో, అప్పుడు ఆ సమయంలో కేసీఆర్ కూతురు కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు. ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అన్నారు. సో, అంటే ఇక పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన కేసీఆర్ కూతురని కూడా పదే పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కవిత అంటే ఆమెకొక సొంత ఐడెంటిటీ కూడా లేదు. ఆమె కేవలం కేసీఆర్ కూతురుగానే ఆమెకొక గుర్తింపు ఉన్నది కాబట్టి నేను కేసీఆర్ కూతురనే వాడుతున్నాను. సో, కేసీఆర్ కూతురుగా ఉన్న కవితకు ఆ రోజు అసలు నేను ఎందుకు వెళ్ళిపోయాను, ఆ రోజున్న రాజకీయాలేంది, ఆ రాజకీయాల్లో ఆమెకు కనీసం ఓనమాలు కూడా తెలవవు అని కవితను ఆయన టార్గెట్ చేయడము. అంతేకాకుండా హరీష్ రావు ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచెల్లి తాను, బీఆర్ఎస్ నుంచెల్లి హరీష్ రావు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము. తమ కొట్లాట ఆగేది కాదు. ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు. కవితకు తెలియకపోవడం విచారకరం. తాను సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టి విజయవంతం చేస్తే హరీష్ రావును కేసీఆర్ పిలిచి తిట్టారు. ఆ తర్వాత హరీష్ రావు ఎన్నికల్లో నన్ను ఓడగొట్టారు. సో, హరీష్ రావు తాను పని పురుగులము. అందుకే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తామే కనిపిస్తూ ఉంటాము. సో, సంగారెడ్డి అనగానే, అటు మెదక్ అనగానే, కేవలం సిద్దిపేట అనగానే వీళ్ళిద్దరే కనిపిస్తుంటారు. ఇంకా వేరే వాళ్ళు కనిపించరు. మేమిద్దరం పని పురుగులము అంటూ హరీష్ రావుని తనని తాను చెప్పుకోవడం ఎవరైనా చెప్పుకుంటారు. హరీష్ రావు ఒక పని పురుగు. ఆయన నన్ను ఓడించాలని చూసిండు. నేను ఆయన గౌరవం తగ్గించే విధంగా సభను పెట్టి నేను బ్రహ్మాండమైన సక్సెస్ చేశాను. దాని పట్ల హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టారు. కేసీఆర్‌ని తిట్టడం ఈ విషయం అందరికీ తెలుసు. కవితకు తెలవకపోవడం విచారకరము. సో, ఈ రకంగా ఈరోజు హరీష్ రావుకు ఒకవైపు అటు బీఆర్ఎస్‌లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచెల్లి ఒకదాని తర్వాత ఒకటి మార్కులు పడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పెసిఫిక్‌గా కేటీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది. హరీష్ రావు విషయంలో విమర్శలు వస్తే అది వాళ్ళ పార్టీకి సంబంధించింది కదా, నాకెందుకు వచ్చిందని ఊకునే పరిస్థితులు లేదు.
జగ్గారెడ్డి ముఖ్యంగా ఆయన ఇట్లాంటివి అసలు ఊరుకోరు. కాబట్టి తాను వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావు కాదు అంటూనే, ఆ వెళ్ళిపోయిన చరిత్ర మొత్తం ఆ రోజు ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ఐపీఎస్ కుసుమ్ ద్వారా నన్ను పిలిపించారు. ఆయన పిలిపించడమే కాదు, అనేకమైన ఏంది సంగారెడ్డికి ఐఐటీ ఇస్తానని, పటాన్చెరు సంగారెడ్డి హైవేని ఇస్తానని ఇవన్నీ నాకు వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలు చేసిన నేపథ్యంలోనే నేను బీఆర్ఎస్ పార్టీని వీడి అందులోకి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి. కానీ ఇందులో హరీష్ రావు ఒక జోక్యం లేదు, హరీష్ రావు పొరపాటు లేదు. ఆయన ఆయన పార్టీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, నేను నా పార్టీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని ఆయనకు ఆయన మీద పడ్డ మచ్చను తుడిచేస్తూనే కవితకు ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. కవితకు చురకలు కూడా అంటించడం జరిగింది. సో ఇటీవల ఈ కవిత బీటీ బ్యాచ్ని టార్గెట్ చేసింది. బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ అంటూ కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వీళ్ళెవ్వరూ తెలంగాణ ఉద్యమంలో లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, అక్రమాలు చేయడానికి, అడ్డగోలుగా సంపాదించడానికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆ రోజు వచ్చారు అని ఆమె బీటీ బ్యాచ్ని తిరిగితే యూటీ బ్యాచ్ని కొద్దిగా సపోర్ట్ చేసే పద్ధతిలో వెళ్ళారు. ఏంది రఘునందన్ కానీ జగ్గారెడ్డి కానీ ఇట్లా యూటీ బ్యాచ్కున్న చాలామంది నాయకులు టీఆర్ఎస్కు దూరంగా ఉండడానికి కారణము, టీఆర్ఎస్ని వీడిపోవడానికి కారణము హరీష్ రావు అంటూ హరీష్ రావుని బదనాం చేస్తూ యూటీ బ్యాచ్ని నెత్తికెత్తుకునే ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇది కొద్దిగా ఆ నెత్తికెత్తుకున్న కుండ కొద్దిగా టక్కున కింద పడ్డది. ఏంటంటే ఆ యూటీ బ్యాచ్లో ఉన్న ఆ తెలంగాణ ఉద్యమ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు హరీష్ రావు వల్లనే మేము వెళ్ళిపోయాము అని చెప్పే పరిస్థితిలో లేరు. సో హరీష్ రావుని టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే, యూటీ బ్యాచ్ని ఎత్తుకుందాం అనుకున్న ప్రయత్నం కూడా మొదటి దశలోనే కొద్దిగా రివర్స్ అయింది. మరి ఇప్పుడు యూటీ బ్యాచ్కి సంబంధించిన మిగిలిన నాయకులు ఏ రకంగా ఇప్పుడు కవిత రేపు సపోర్ట్ చేయడాన్ని ఆమె చాలామంది పేర్లు ప్రస్తావించారు. ఆ పేర్లు ప్రస్తావించిన వాళ్ళు ఏ సందర్భోచితంగా హరీష్ రావుకు సంబంధించి మీరు చేసిన ఆరోపణలు వాళ్ళు ఖండిస్తారా, లేదా మౌనంగానే అంగీకరిస్తారా, లేదా ఆయన చెప్పింది నిజమేనని ఆమెకు మద్దతు పలుకుతారా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి కవిత రోజుకొక పేరు చెప్తూ, రోజుకొక అంశంతో ఆమె చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటుంది. సో బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు చేసిన టార్గెట్ కంటే కవిత చేస్తున్న టార్గెట్ చాలా ఎక్కువగా ఉన్నది. ఇది నిజంగా కూడా చాలా ఎఫెక్టివ్గా ఆలోచింపజేసే విధంగా, ఎందుకంటే బయట వాళ్ళు చేస్తున్నామో ఆరోపణలు అవుతుంది, ఇంట్లో బయటకు వచ్చి చేస్తే అరే అందులో వాస్తవం ఉండొచ్చు అన్న ఆలోచన కూడా రేకెత్తిస్తుంది. ఈరోజు కవిత చేస్తున్న ప్రయత్నం అదే, నిజంగా కూడా జనాల్లో జరుగుతున్న చర్చ కూడా అదే. మరి దీనికి కౌంటర్లు ఇప్పుడు ప్రస్తుతానికి హరీష్ రావు విషయంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు కౌంటర్, ఆయన వర్గం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అవతల వర్గం వాళ్ళే ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ విషయంలో యూటీ బ్యాచ్కి సంబంధించి కానీ బీటీ బ్యాచ్కి సంబంధించి కానీ ఆమె చేస్తున్న ఆరోపణల మీద, విమర్శల మీద మరి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎలాంటి కౌంటర్ వస్తుందో మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.